ఇండియా ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన 5వ టెస్టు మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు మరోసారి బోల్తా కొట్టారు. కేవలం 185 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా కెప్టెన్గా, బ్యాటర్గా, అద్భుత బౌలర్గా అదరగొడుతూ 3D ప్లేయర్గా దుమ్ము లేపుతూ అదరగొట్టాడు. ముఖ్యంగా మొదటి రోజు చివరి ఓవర్లో ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్స్టాస్ బుమ్రాతో అనవసరంగా వాదనకు దిగి అతన్ని రెచ్చగొట్టాడు. దీంతో బుమ్రా అద్భుతమైన బంతితో మొదటి రోజు చివరి బంతికి ఖవాజాను అవుట్ చేశాడు. క్రికెట్ చరిత్రలో మొదటిసారి స్ట్రైకింగ్లో ఉన్న బ్యాటర్ను అవుట్ చేసి నాన్ స్ట్రైకింగ్లో ఉన్న బ్యాటర్కు వార్నింగ్ ఇవ్వడం బుమ్రాకే చెల్లింది. ఇదంతా చూసిన భారత అభిమానులు బుమ్రా ఆన్ ఫైర్, ఆస్ట్రేలియా ఇన్ డేంజర్ అంటూ తమదైన శైలిలో బుమ్రాకు జై కొడుతున్నారు. ఖవాజా అవుట్ అవ్వగానే భారత బ్యాటర్లు కోన్స్టాస్ చుట్టూ చేరి సెలబ్రేషన్స్ చేసిన విధానం ఈ మ్యాచ్లో ప్రత్యేకంగా నిలిచింది. చివర్లో బుమ్రా సెలబ్రేషన్స్ కూడా అందరినీ ఆకర్షించాయి. బుమ్రా, కోన్స్టాస్ మధ్య మొదలైన కోల్డ్ వార్ రెండవ రోజు మ్యాచ్పై అభిమానులకు ఆసక్తి పెంచేలా చేసింది. ఇక టీమిండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే గత 8 టెస్టు మ్యాచ్ల్లో టీమిండియా 7 సార్లు 80 ఓవర్లలోపే మొదటి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. దీన్ని బట్టి మన బ్యాటర్లు ఎంత అధ్వానంగా బ్యాటింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక సిడ్నీ మైదానంలో గత 30 ఏళ్లలో 4 సార్లు మాత్రమే 200 కంటే తక్కువ స్కోరు నమోదైంది. అందులో ఈరోజు ఇండియా ఆడిన మొదటి ఇన్నింగ్స్ కూడా ఉండడం గమనార్హం. చివరగా 2012లో ఇండియా ఇక్కడ 200 కంటే తక్కువ స్కోర్కి ఆలౌట్ అయింది. మళ్లీ 14 ఏళ్ల తర్వాత టీమిండియా మరోసారి 200 లోపు ఆలౌట్ అయ్యి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రోహిత్ను జట్టు నుండి పక్కకు తప్పించినా జట్టు పర్ఫార్మెన్స్లో పెద్దగా మార్పు రాలేదు. ఎందుకంటే జట్టులో చాలామంది బ్యాటర్లు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. అనవసరమైన షాట్స్కు అవుట్ ఇవ్వడం కూడా టీమిండియా బ్యాటర్ల డిఎన్ఏలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. టీమిండియా బ్యాటర్లు టీ20 క్రికెట్కు అలవాటు పడి టెస్ట్ క్రికెట్ను ఆడలేకపోతున్నారు. టెస్ట్ క్రికెట్ కోసం ఒక సెపరేట్ జట్టును టీమిండియా సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనపడుతోంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు భారత బ్యాటర్లు మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. టాప్ బ్యాట్స్మెన్గా పేరు పొందిన బ్యాటర్లందరూ కూడా చెత్త బ్యాటింగ్తో, అనవసరమైన షాట్స్తో వికెట్లను పారేసుకుని టీమిండియా కొంప ముంచారు. ఓపెనర్ జైస్వాల్ 10 పరుగులకు, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 4 పరుగులకు అవుట్ అయ్యారు. ఇద్దరు కూడా అనవసరంగా వికెట్ పారేసుకున్నారు. ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయకపోవడం వల్లే తమ వికెట్లను చేజార్చుకున్నారని వారిద్దరూ అవుట్ అయిన విధానాన్ని బట్టి చెప్పొచ్చు. ఆ తర్వాత శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా మరో వికెట్ పడకుండా చక్కగా బ్యాటింగ్ చేస్తూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు టీమిండియా సేఫ్ హ్యాండ్స్లో ఉంది అని అనిపించింది. కానీ ఆనవాయితీ ప్రకారం మొదటి సెషన్ చివరిలో ఇండియా వికెట్ కోల్పోయింది. సరిగ్గా మొదటి సెషన్ చివరి బంతికి గిల్ అనవసరమైన షాట్కు ప్రయత్నించి 20 పరుగుల వద్ద వికెట్ను పారేసుకున్నాడు. ఇక తర్వాత విరాట్ కోహ్లీ ఎక్కడో ఆఫ్ స్టంప్ బయట వెళ్లిపోతున్న బంతిని వేటాడి మరీ 17 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోహ్లీ టెస్ట్ సిరీస్లో ప్రతిసారి ఇదే విధంగా అవుట్ అయ్యాడు. దీన్ని బట్టి అతడు ఎంత చెత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడో, తన తప్పుని ఎంతలా సరిదిద్దుకోలేకపోతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇక తర్వాత పంత్, రవీంద్ర జడేజా క్లిష్ట సమయంలో టీమిండియాకు అండగా నిలిచి చాలా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. పంత్ తన సహజ సిద్ధమైన దూకుడు ఆటకు విరుద్ధంగా బ్యాటింగ్ చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే షాట్లు కొడుతూ చాలా సందర్భాల్లో అద్భుతమైన డిఫెన్స్తో తన శరీరానికి గట్టిగా బంతులు తగిలి గాయాల పాలవుతున్నా ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఇది చూసిన అభిమానులు పంత్లో ఈ మార్పేంటి అని ఆశ్చర్యపడ్డారు. కానీ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌలింగ్లో పంత్ అనవసరంగా భారీ షాట్కు ప్రయత్నించి మరోసారి వికెట్ పారేసుకున్నాడు. అసలు పంత్కు ఆ భారీ షాట్ ఆడాల్సిన అవసరం ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అచ్చం కోహ్లీలాగే ఆఫ్ స్టంప్ అవతల వెళ్తున్న బంతిని వేటాడి మరీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి చాలా అధ్వానంగా బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని కొద్ది కొద్దిగా కోల్పోతున్నాడు. ఇక తర్వాత జడేజా కూడా 26 పరుగుల వద్ద అవుట్ అవడంతో భారత్ జట్టు 134 పరుగులకు 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. ప్రొఫెషనల్ బ్యాటర్లు ఎవరూ కూడా ఒకరోజు మొత్తం పూర్తిగా ఆడకముందే పెవిలియన్కు క్యూ కడుతున్నారు. భారత్ జట్టు ఇంత దీనమైన స్థితిలోకి వెళ్లడం ఏ అభిమాని జీర్ణించుకోలేడు. ఈ మ్యాచ్లో కూడా భారత్ జట్టు 150 పరుగుల లోపే అవుట్ అవ్వడం ఖాయంగా కనపడిందే. ఇక సుందర్ కొద్దిసేపు పోరాడినా మరోసారి థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా టీమిండియా మూల్యం చెల్లించుకుంది. సుందర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కీపర్ క్యాచ్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేస్తే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా DRSకు వెళ్లింది.
బాల్కి బ్యాట్కు ఎక్కువ గ్యాప్ ఉంది అని మొదట చెప్పిన థర్డ్ అంపైర్ ఆ తర్వాత స్నీకోమీటర్లో లైన్ వచ్చింది అని అవుట్ ఇచ్చేశాడు. కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేనప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 4వ టెస్ట్ మ్యాచ్లో జైస్వాల్ అవుట్ అయిన విషయంలో స్నీకోమీటర్ని కాకుండా కంటి చూపును నమ్మిన థర్డ్ అంపైర్ 5వ టెస్ట్లో సుందర్ విషయంలో కంటి చూపుని కాకుండా స్నీకోమీటర్ని నమ్మాడు. థర్డ్ అంపైర్ ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చిన నిర్ణయాలు చెబుతూ టీమిండియా కొంప ముంచుతున్నాడు. ఇక చివర్లో బుమ్రా 22 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించడంతో టీమిండియా 180 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు, స్టార్క్ 3 వికెట్లు, కమ్మిన్స్ 2 వికెట్లు, లయన్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రోజు ముగిసే సమయానికి 3 ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయి మొదటి రోజును ముగించింది. కోన్స్టాస్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లు గనుక పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ 2వ రోజు ఆరంభంలోనే ఆస్ట్రేలియా బ్యాటర్లను అవుట్ చేస్తే టీమిండియా పై చేయి సాధించడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.